ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న ఒక మ్యాచ్. ఒక బాల్ పడకముందే, ఒక షాట్ కొట్టకముందే భారీ రాజకీయ డ్రామాలకు వేదికైంది. భారత్తో ఆడము అని మేకపోతూ గాంభీర్యం. క్రికెట్లో రాజకీయం ఉండదు అంటూ నీతులు. కానీ 10 రోజులు గడవక ముందే అదే మాటలకు తూట్లు పొడిచి ఓ క్రికెట్ టీం ఫిబ్రవరి 1న బాయ్కాట్, ఫిబ్రవరి 9న యూటర్న్. ఇది అభిప్రాయం మార్పా లేక ఆర్థిక ఒత్తిళ్ల ముందు తల వంచడమా? ఐసీసీ హెచ్చరికలు, వేల కోట్ల ఆదాయ భయం, స్నేహపూర్వక దేశాల ఫోన్ కాల్స్, ఇలా మైదానం బయట ఇప్పటి వరకు మాటల తూటాలు పేలాయి. ఇప్పుడు మైదానం లోపల ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా బ్యాట్లు మాట్లాడనున్నాయి. ఓవరాల్గా పాకిస్తాన్ క్రికెట్ టీం మరోసారి ప్రపంచం ముందు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. క్రికెట్ అనేది క్రీడ అని, రాజకీయం కాదు అని పదే పదే చెప్పే పాక్ ఆ మాటల్ని తానే తుంగలో తొక్కేసింది. ఫిబ్రవరి 1న ఒక్క ప్రకటనతో భారత్తో T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడము అంటూ మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ 10 రోజులు కూడా ఆ స్టాండ్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రపంచ క్రికెట్ను బందీగా పట్టేటువంటి ప్రయత్నం చేసి చివరకు ఐసీసీ ముందు, ఆర్థిక ఒత్తిళ్ల ముందు తలవంచాల్సి వచ్చింది. అయితే ఇది యూటర్న్ కాదు, పూర్తిగా సరెండర్ అవడమే అని మనం చెప్పుకోవచ్చు. అనుకుంది పాక్ టీం, కానీ పాక్ ఆట సాగలేదు. ఐసీసీ స్పష్టంగా చెప్పేసింది, నిబంధనలు అందరికీ సమానం. మ్యాచ్ ఆడకపోతే ఫైనాన్షియల్ పెనాల్టీలు, లీగల్ చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో పాకిస్తాన్ కు అసలు భయం మొదలైంది. ఎందుకంటే భారత్ పాక్ మ్యాచ్ ఒకటే దాదాపు 4,500 కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుంది. ఆ మ్యాచ్ రద్దయితే నష్టపోయేది ఐసీసీ మాత్రమే కాదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డే. ఇప్పటికే ఐసీసీ రెవెన్యూలో పాకిస్తాన్ వాటా మీద ఆధారపడి బతుకుతున్న పీసీబీకి ఆ నష్టం తట్టుకునే స్థితి లేదు. మిత్ర దేశాల ఒత్తిళ్లు కూడా పాకిస్తాన్ తలొంచక తప్పలేదు. చివరకు ఫిబ్రవరి 9న పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా యూటర్న్ తీసుకుంది. స్నేహపూర్వకంగా దేశాల అభ్యర్థన మేరకు బహుళపక్ష చర్చల ఫలితంగా భారత్తో మ్యాచ్ ఆడేందుకు అనుమతిస్తున్నామని ప్రకటించింది. ఇదే ప్రకటనలో పాకిస్తాన్ క్రికెట్ స్పిరిట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న ఒకటే, మైదానం బయట ఇంత డ్రామా చేసిన పాకిస్తాన్ మైదానంలో ఏం చేయనుంది? భారత్తో మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు, అది కోట్లాది అభిమానుల భావోద్వేగం. అదే సమయంలో పాకిస్తాన్ కు ఇదో పరీక్ష. మాటల యుద్ధంలో ఓడిపోయిన పాక్ ఆటలో అయినా సమాధానం చెబుతుందా, లేక అక్కడ కూడా లొంగిపోతుందా అనేది ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న మ్యాచ్ లో తేలనుంది. ఇక భారత్ పాక్ మ్యాచ్ ను ఐసీసీ వీకెండ్ రోజున ఆదివారం ప్రైమ్ టైంలోనే కావాలని పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఒక్క మ్యాచ్ తో టోర్నీకి ప్రాణం వస్తుంది. 10 సెకండ్ల యాడ్కే లక్షల రూపాయలు పలికే క్రేజ్ ఉన్న మ్యాచ్ ఇది. అయితే అదే మ్యాచ్ ను రాజకీయంగా బందీగా పట్టే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ వైఖరి మాత్రం ప్రపంచానికి మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ ఒక విషయాన్ని మాత్రం తేల్చి చెప్పింది, పాకిస్తాన్ కు క్రికెట్ ఎప్పుడూ ఆట కాదు, అది ఒక రాజకీయ ఆయుధం. అవసరమైతే బాయ్కాట్ లేదా యూటర్న్, కానీ చివరకు నిర్ణయాలు తీసుకునే ఆటగాళ్లు కాదు, క్రికెట్ బోర్డు కాదు, రాజకీయ నేతలు, ఆర్మీ ప్రభావం. అలాంటి వ్యవస్థ నుంచి స్థిరమైన క్రికెట్ సంస్కృతి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న. ఇక గెలుపోటమి ఏదైనా ఈ ఎపిసోడ్ లో పాకిస్తాన్ ఇప్పటికే ఓడిపోయింది. అయితే అది ఆటలో కాదు, తన మాటల ముందు, తన స్టాండ్ ముందు, ప్రపంచ విశ్వసనీయత ముందు ఓడింది.